యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం కనిపెట్టుకొనుట. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను చదువుకొని మనం ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క కనిపెట్టుట అనేటువంటి అంశం ద్వారా నాతో మొత్తం మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెహోవా కొరకు కనిపెట్టుకునుము. ఇక్కడ కీర్తనల గ్రంథం 37:7లో చూసినట్లయితే, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూసి వేసిన పడకము, దురాలోచనను నెరవేర్చుకుని వాని చూసి వేసిన పడకము. కనిపెట్టుట అంటే వెయిట్ చేయటం, కొంచెం ఓపికగా ఉండాలన్నమాట. చాలా కష్టం ఇదంతా కూడా. మీరందరూ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, చాలామంది ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో కనిపెట్టడం అంటే కొంచెం చేయలేకపోతాం అందరం. యాక్చువల్గా మనకి ఒక ఉన్నతమైనటువంటి అధికారితో ఒక అపాయింట్మెంట్ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఊరు ఎమ్మెల్యే గారితో లేకపోతే సీఎం తోటో మంచి ఒక అపాయింట్మెంట్ మాట్లాడే అవకాశం వచ్చింది మనకు అనుకుందాం. ఏం చేస్తాం, మనం ఒక పూల బొకే తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాం, లేకపోతే ఆయన విష్ చేస్తాం, అంతే. అక్కడితోటి సైలెంట్గా ఉంటాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆయన ఏమి మాట్లాడతాడో వెయిట్ చేస్తాం. ఆయన ఏది అడుగుతాడో దానికి మాత్రమే సమాధానం చెప్తాం. చాలా లిమిటెడ్గా మాట్లాడుతుంటుంటాం. కానీ ఆ ఉన్నత అధికారి కంటే గొప్ప అధికారి అనేటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే, అసలు దేవుడికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వం. అసలు దేవుడు నోరు విప్పే ఛాన్స్ ఇవ్వకుండా మనం వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేస్తాం, మాట్లాడుతూనే ఉంటుంటాం. మాటలు ముగించాక వెంటనే వచ్చేస్తాం. మీకు కనిపెట్టడనే విషయం చాలా అద్భుతమైన విషయం. చాలా జాగ్రత్తగా నేర్చుకోకపోతే మనం చేస్తున్నటువంటి ప్రార్థన అంతా కూడా వృధాగా మార్చబడుతుంది అన్నమాట. వృధా అయిపోతుంటుంది. సో కనిపెట్టాలి అంటే, నేను ఒక వ్యక్తికి ఫోన్ చేశాను అనుకోండి, హలో అంటాను ఫస్ట్. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, హలో అంటారు. అప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతాను. నేను హలో అన్నాను, వాళ్ళు ఎప్పటికీ హలో అనలేదనుకోండి, నేను ఫోన్ ఏం చేస్తాను, కట్ చేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు హలో అనంది నేను మాట్లాడిందంతా వృధా కాబట్టి. అర్థమవుతుంది మీ అందరికీ కూడా. కనిపెట్టుట అంటే ఏంటంటే, నేను ఫోన్ రింగ్ చేస్తున్నాను అనుకోండి, రింగ్ అవుతూనే ఉంది, వాళ్ళు ఎత్తేంత వరకు కనిపెడతాను. ఎత్తిన తర్వాత వాళ్ళు హలో అన్నాకే అప్పుడు మాట్లాడతాను. కాబట్టి చాలామంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఫోన్ చేస్తారు, అవతల ఎత్తారా లేదా, కాల్ కనెక్ట్ అయిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా విలేజ్లో చూస్తాను, మా అమ్మగారు కూడా ఫోన్ టెక్నాలజీ పెద్దగా తెలియదు కాబట్టి ఫోను చేసి ఇస్తూ ఉంటుంటాను. ఒకసారి ఎవరితో మాట్లాడితే అవతల రింగ్ అవుతుంటుంది, మాట్లాడేస్తుంటుంది. అమ్మా, అది ఫోన్ ఇంకా రింగ్ అవుతుంది, అవతల వాళ్ళు ఇంకా అది రిసీవ్ చేసుకోలేదు, ఫోన్ ఇంకా కనెక్ట్ అవ్వలేదు, కాబట్టి నువ్వు మాట్లాడినంత వృధా, వాళ్ళకి వినపడదు, వాళ్ళు ఇంకా కాల్ రిసీవ్ చేసుకోలేదు. ఫోన్ ఎత్తిన తర్వాత వాళ్ళు హలో అంటారు, అప్పుడు మాట్లాడాలని చెప్తే ఓకే అనుకున్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇర్మియా 33:3లో దేవుడు చెప్తాడు, నీవు నాకు మొర్ర పెట్టుకుని నేను నీకు ఉత్తరం ఇస్తానని. చాలామంది ఏం చేస్తారంటే, ప్రార్థన ప్రారంభిస్తారు. స్తోత్రం దేవ, వందనాలు దేవా, మరి నీకు వందనాలు, మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి, కాచి కాపాడండి, మా బిడ్డలను దీవించి, మా అందరినీ దీవించండి, ఆశ్రయించండి తండ్రి, ఆమెన్. అసలు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడా, ఆయన రెస్పాండ్ అయ్యాడా, మన ప్రార్థన స్వీకరిస్తున్నాడా? లేదు. అసలు దేవుడికి మాట్లాడే ఛాన్స్ అంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ గమనించాలి, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము. అర్థమవుతుందా? మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, మనం ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్ అనే తర్వాత కొంచెం సేపు ఏం చేయాలి, మనం 1-2 minutes వెయిట్ చేయాలి, మౌనంగా ఉండాలి. ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా ఒక ఆలోచన ఇస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు, ఒక సూచనిస్తాడు, ఏదోటి ఇచ్చి మాట్లాడతాడు దేవుడు. అది కనిపెట్టడం అంటే. సమూయేలు మరి సౌలుతోటి, నాన్న నువ్వు వెయిట్ చెయ్యి, నేను వచ్చి బలి అర్పిస్తాను, నువ్వు కనిపెట్టుకుని ఉండు, నేను వచ్చేవరకంటే అవతల యుద్ధం జరిగిపోతుంది, యుద్ధానికి సమయం అయిపోతుంది అని చెప్పి సమూయేలు ఏం చేస్తాడంటే, సమూయేలు వచ్చేంత వరకు సౌలు వెయిట్ చేయకుండా ఆ దహన బలి ఏదో నేనే అర్పించేస్తాను, యుద్ధానికి వెళ్ళిపోదామని చెప్పి చేస్తాడు. కానీ దానివల్ల వచ్చినటువంటి అనార్థం ఏంటో మనకు అందరికీ తెలుసు, నేను దాన్ని వివరించట్లేదు ఇప్పుడు. కాబట్టి ఇక్కడ యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము.
తన మార్గమున వర్ధిల్లును అని చూసి వ్యసన పడకం. ఒకడు ఒక పని చేస్తున్నాడు అనుకోండి, కష్టపడేటువంటి వాడు ఇప్పుడు వర్ధిల్లుతూ ఉంటుంటాడు. వాడు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, ఈ లోకంలో వ్యక్తి అయినా దైవికమైన వ్యక్తి అయినా సరే, వాళ్ళు శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారు. కష్టపడి పనిచేసేటువంటి వారు వర్ధిల్లుతూ ఉంటుంటారు. మెటీరియల్ బ్లెస్సింగ్స్ని బట్టి వాళ్ళు గొప్పవారని చెప్పి ఎప్పుడు అంచనా వేయకండి. యాకోబు చూసినట్లయితే రాత్రంతా పోరాడుతున్నటువంటిది, రాత్రంతా దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని ఆశీర్వాదం కొరకు. అంటే యాకోబుకి ఏం తక్కువ? విస్తారమైనటువంటి గొర్రెలు, ఆస్తి, తన పనుళ్ళే వేల మంది ఉన్నారు. అంత వ్యక్తికి ఆశీర్వాదం ఏం అవసరం? అదే చాలామంది అనుకుంటుంటారు ఆశీర్వాదం అంటే ఉద్యోగం, భార్య, పిల్లలు, ఏదైతే ఈ లోకానుసారంగా కంటికి కనిపిస్తుందో అదే ఆశీర్వాదం అనుకుంటారు. అది ఆశీర్వాదం కాదు. యాకోబు దేవునితో పోరాడి ఆశీర్వాదం, నువ్వు ఆశీర్వదించబడినటువంటి వాడు, నీ జీవితం మార్చబడింది అని చెప్పాడు. అది ఆశీర్వాదం అంటే. సరే, ఇక్కడ యెహోవాని మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుని తన మార్గం వర్ధిల్లు అని చూసి వేసిన పడొద్దు, దురాలోచన నెరవేర్చుకుని వారిని చూసి వేసిన పడొద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం దేని కొరకు కనిపెట్టాలి ఓపికతోటి అంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పేతురు గారు రాస్తూ 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. అదండి, ఎందుకంటే వాటి యందు నీతి నివసించును. ఇక్కడ మనం కనిపెట్టింది ఏదైనా కూడా అక్రమంతో నిండిపోతుంది ప్రియులారా. దేవునికి మరి మహిమార్థంగా ఉండదు ఇది కూడా. పేతురు గారు 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా మాట చెప్తారని, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనను భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను కనిపెట్టాలండి. దేని కొరకు కనిపెడుతున్నాను? ఉద్యోగం కొరకు కనిపెడుతున్నానండి, నా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కొరకు కనిపెడుతున్నానండి, మరి నా పిల్లలకు మంచి ఉద్యోగం రావాలని కనిపెడుతున్నాను, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందని కనిపెడుతున్నాను, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందని కనిపెడుతున్నాను, నాకు ప్రమోషన్ ఎప్పుడు. ఎవరన్నా నేను పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కనిపెడుతున్నానండి, దేవుని ఆత్మ కొరకు కనిపెడుతున్నాను, దేవుని అభిషేకం కొరకు కనిపెడుతున్నాను, దేవుడు నన్ను ఎప్పుడు వాడుకుంటాడని కనిపెడుతున్నాను, దేవుని మరి చిత్తం కొరకు నేను కనిపెడుతున్నాను. ఎవరన్నా ఎప్పుడన్నా అన్నారా? ఒకవేళ అలా చెప్తే వాళ్ళని పెద్దగా పట్టించుకోరు ఎవరు కూడా. వింటున్నారా ప్రియులారా? కీర్తన గ్రంథంలోనే కనిపెట్టాడు అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దేవుని కొరకు కనిపెట్టండి. ఉద్యోగం కొరకు కనిపెడితే మంచి రిజల్ట్ కొరకు కనిపెడతారు, కానీ రిజల్ట్ ఫెయిల్ అవుతుంది, డిసప్పాయింట్ అవుతారు. కానీ దేవుని కొరకు కనిపెడితే ఎప్పుడూ సిగ్గు అనిపించదు ప్రియులరా. కీర్తన గ్రంథం 25:3 నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునందడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతకాలం కనిపెట్టాలి? కీర్తన 25 అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ నీవే నా రక్షణకర్తమైనటువంటి దేవుడువు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఇదండి విషయం. ఒక 2 సార్లు ప్రార్థన చేసేసో లేదా ఒక రోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటలు వేసి ప్రార్థన చేసేసి 10 రోజులు మళ్ళీ కనిపించకుండా పోతే అది కనిపెట్టడం అంటారు పిల్లరా. కనిపెట్టడం అంటే మరణం వరకు నువ్వు నమ్మకంగా కనిపెట్టు, అప్పుడు నేను నీకు జీవకిరీటం ఇస్తాను. అంతవరకు సహించాలి, నీ ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అప్పుడు పరలోక రాజ్యం కొరకు ప్రతిదినము కనిపెడుతూ ఉండాలి. ఎంతవరకు అంటే అంతవరకు కనిపెట్టాలి. ప్రతిరోజు కనిపెడదు, అంతవరకు కనిపెట్టాలంటే. అందుకే చెప్తాను, నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను అని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 27వ కీర్తన 13వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అని చెప్తున్నాడు అక్కడ. అదేవిధంగా 27:14 కూడా యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఎందుకంటే ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు ఎదురుచూ నూతన బలం పొందుతారు ప్రియులారా. 31 కీర్తన 24వ వచనం యెహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా నుండి. నువ్వు నిజంగా దేవుని కొరకు కనిపెడుతుంటే నీ మీద అలల లాంటి సమస్యలు వచ్చి పడుతున్నా, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు ఎటువంటి వచ్చి నీ మీద పడుతున్నా కూడా ఎన్నడూ కూడా కృంగిపోవు. ఎదురు చూస్తావు, యెహోవా కొరకు ఎదురు చూస్తావు. దేవునికి స్తోత్రం. కనిపెట్టుకుంటావు. నువ్వు మాత్రమే కాదు, దేవుడు కూడా కనిపెడుతున్నాడు తెలుసా. అందరినీ చూస్తున్నాడు దేవుడు. కీర్తన గ్రంథం 33:13 చూసినట్టది ఏవో ఆకాశంలోంచి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించినాడు. ప్రియులరా, నన్ను ఎవరు కనిపెడతలేదు, నన్ను ఎవరు చూడలేదని మీరు అనుకుంటున్నారేమో. ఏవో ఆకాశంలోంచి కనిపెట్టుచున్నాడు. 33వ కీర్తన 19వ వచనంలో యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలంటండి. కాబట్టి ఈరోజు దేని కొరకు కనిపెడుతూ ఉన్నాం అని మనం ఆలోచన చేసుకుందాం ప్రియులారా. భక్తుడు అంటాడు 33 కీర్తన 21 వచనంలో, మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది. నిజమేనా? దేవుని కొరకే ఉన్నదా మన ప్రాణం? ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే ఈ మాట మర్చిపోతూ 37 కీర్తనడు, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. కనిపెట్టడం అంటే ప్రియులారా అరవటం కాదు, బందులు చేయటం కాదు, ధర్నాలు చేయటం కాదు, మౌనంగా ఉండి కనిపెట్టాలి. మౌనం చాలా భయంకరమైనటువంటిది ప్రియులారా. ఊరుక ఉన్నవాడే ఉత్తముడు అంటండి. అది ఒక ఉత్తమ గుణం. సైలెంట్గా ఉండటం చేతకానితనం కాదు, మౌనంగా ఉండటం మరి ఏదో సిగ్గు కాదు, మౌనంగా ఉండటం చేతకానితనం కాదు. వింటున్నారా? మాట్లాడటం ఈజీ ఈ రోజుల్లో, మాట్లాడకుండా ఉండటం గొప్పతనం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎవరైతే అలా మౌనంగా కనిపెట్టుకుంటారో 37 కీర్తన 9 వచనంలో, కీడు చేవారు నిర్మూలమవుతారు, తొందరపడి నడిచినవాడు దారి తప్పిపోతాడు. కానీ 37:9 ప్రకారం కీర్తన, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. హల్లెలూయా. యెహోషువతో చెప్పాడు దేవుడు, ఎరికో గోడలు పడాలంటే 7 రోజులు దాని చుట్టూ తిరగండి, 7 సార్లు బోర్లోదండి. వింటున్నారా ప్రియులారా? నయమానుకు వచ్చినటువంటి కుష్టి మరి పోవాలంటే 7 సార్లు మనం అన్నాడు. ఏం చేయాలంటే ఓపికతో చేయాలి. ఓపిక 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 సహనం ఇవి చాలా అవసరం. ఇవి లేకుండా దేవుని సందులో మనం ఏది పొందుకోలేం, ఎప్పటికీ పొందుకోలేం. నా ప్రియమైనటువంటి వర్లారా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అప్పుడు నువ్వు దేశాన్ని స్వతంత్రించుకుంటావు, పరలోక రాజ్యాన్ని. 37:34 యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకుందాం. దేవుడే మన సహాయకుడు. 40 కీర్తన 1 వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని. ఎలా కనిపెట్టాలంటే ఓపికతో కనిపెట్టాలి, సహనంతో కనిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యెహోవా కొరకు 37:7 ప్రకారం ఓపికతో కనిపెట్టాలి. కీర్తన గ్రంథం 40:1 వచనం ప్రకారం యెహోవా కొరకు సహనంతో కనిపెట్టాలి. ఈ సహనం లేనటువంటి కనిపెట్టడం ఎంతకాలం ఉంటుందంటే కొన్ని రోజులు కనిపెడతారా? ఎంతకాలం అండి? పిల్లలు ఇస్తారని వచ్చానండి ప్రార్థనకి. ఇక్కడ ప్రార్థన చేయించుకునేది అద్భుతం జరుగుతుందని వచ్చాను. వచ్చి నెల అయింది, 2 నెలలు అయింది, ఏమీ లేదు. సహనం కోల్పోతాం, సైడ్ అయిపోతాం, పక్కకి వెళ్ళిపోతాం. ప్రియులారా గమనించాలి. ఒక ట్రైన్ ఎక్కామంటే మన గమ్యం చేరేంత వరకు దాంట్లో ఉంటామా లేదా? మధ్యలో క్రాసింగ్ వచ్చిందని చెప్పి ట్రైన్ ఆగుతాడు, ఒక పక్కన పెడతాడు. చిరాకు వచ్చేస్తుందని చెప్పి ఆ ట్రైన్ నుంచి దిగిపోయి ఉంటే నీ గమ్యం చేరగలుగుతావా? అమ్మా సహోదరి, చాలాసార్లు నేను ప్రయాణాలు చేస్తున్నప్పుడు క్రాసింగ్ అని చెప్పి ట్రైన్ని పక్క ట్రాక్ మీద పెట్టి ఆపుతారు, 1 అవర్ ఆపేస్తారు. మన ట్రైన్ వెళ్ళవలసిన గమ్యం 1 అవరే, కానీ అక్కడ 2-3 అవర్స్ పట్టేసింది. సహనం కోల్పోయి, ఓపిక కోల్పోయి అందులోంచి దిగిపోతే గమ్యం చేరగలుగుతామా? నెవర్, ఎప్పటికీ లేదు. కాబట్టి యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుందును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, 52 కీర్తన 9 వచనంలో ఒక మాట ఉన్నది, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైన, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఎలా కనిపెట్టాలంటండి? కనిపెడుతున్నాం. దేవుని నామాన్ని స్మరించాలి, దేవుని సన్నిధిని అనుభవిస్తూ హల్లెలూయా కనిపెట్టాలంటండి. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మన యొక్క ఆధారమై ఉన్నాడు, మన రక్షణ శృంగమై ఉన్నాడు. ఆయన కొరకు మనం కనిపెడదాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనం దేని కొరకు కనిపెట్టాలంటండి? దేవుని కృప కొరకు కనిపెట్టాలంట. అలాగే యోధా పత్రికలో 1:21 చెప్తాడు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టాలంటండి. దేవుని కృప కొరకు కనిపెట్టాలి, కనికరమ కొరకు కనిపెట్టాలి. అంతేగాని పిల్లలు ఇస్తాడని లేకపోతే ఉద్యోగం ఇస్తాడని, అఫ్కోర్స్ మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, ఆయన కృప కొరకు కనిపెట్టండి, ఆయన కనికరము కొరకు కనిపెట్టండి. దేవుని కనికరము నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు గర్భవతి అవుతావు, నీ గర్భము చక్కగా ఫలిస్తుంది, నీ ఉద్యోగం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని
దానివైపు చూసినట్లయితే ప్రియులరా, దేవుని పక్కన పెట్టినట్లయితే నీ జీవితంలో ఆశీర్వదించబడవచ్చు, కానీ అది ఆనందదాయకంగా ఉండకపోవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 2 పేతురు 3:13 చూసినట్లయితే, మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ప్రియులరా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితుగాను కనబడుచుండినట్లు జాగ్రత్త పడవాలను. ఎంత బాగున్నదండి మాట. కనిపెడుతున్నాం, కరెక్టే. ఎలాగా? శాంతము గలవారై, సహనము గలవారై, ఓపిక గలవారై. కనిపెట్టుట అనేటువంటి మాటలో ఎన్ని ఇముడు ఉన్నాయో తెలుసా ప్రియులారా? ఒక గృహం అంటే ఆ గృహంలో అన్ని ఫర్నిచర్స్ ఉండాలన్నమాట. అర్థమవుతుందా? మంచం ఉండాలి, ఆ ఇంట్లో ఒక కిచెన్ ఉండాలి, బెడ్రూమ్ ఉండాలి, హాల్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ప్రియులారా దానికి అందం, ఆనందం ఉంటుంది. అలాగే ఇక్కడ కనిపెట్టుట అనేటువంటి మాటలో ఎన్ని మూడు ఉన్నాయి? ఓపిక మీడు ఉంది, శాంతము గలవారై, శాంతము, సహనము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఓపిక లేకుండా, సహనం లేకుండా, శాంతం లేకుండా, శాంతం మాత్రమే కదా, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. హల్లెలూయా. కాబట్టి కొత్త భూమి కొరకు కొత్త ఆకాశం కొరకు కనిపెడుతున్నాం. ఎప్పుడు దేవుని రాకడ ఎప్పుడు? తొందర మనకి. లేకపోతే యుద్ధాలు ఇవి జరుగుతున్నాయి కాబట్టి దేవుని రాకడ వచ్చేస్తుందా? వచ్చేస్తే బాగుండు, రాకపోతే బాగుండు. పిల్లలు గమనించాలి. నీలో ఓపిక లేనప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, మనం ఏదన్నా ఒక షాప్కి వెళ్తాం, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్తాం, అక్కడ ట్యాబ్లెట్ మన పెద్ద లైన్ ఉందనుకునే ఎదురు ఎంత సహనం కోల్పోతామంటే ఎంచెపు నుంచోవాలి. చూసారా? ఎందుకు నేను అంచవు నుంచోబెట్టాడని దేవుడు నీకు సహనానికి పరీక్ష పెడతాను. అక్కడ అలా లేట్ చేసి ఉండొచ్చు దేవుడు. నీ జీవితంలో ఒక కార్యం లేట్ అవుతుందంటే నీ సహనం పరిపూర్ణం అవ్వాలని, నీ ఓపికలు నువ్వు పరిపూర్ణం అవ్వాలని చెప్పేసేసి, నీవు శాంతం కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడాలని చెప్పేసేసే దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. గమనిస్తున్నారా? ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, 2 పేతురు 3:12 దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు రాకడ ఎలా ఉంటుందంటే, యాకోబు 5:7 చెప్తాడు, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడడి, వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకు కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాసుకొనుసు, దాని కొరకు కనిపెట్టిన కనుక ఓపికతో కాసుకొనుసు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాటలు పాడటం కాదు, దానికంటే ముందు ఓపిక ఉండాలన్నమాట. పాట పాడే అవకాశం రాలేదనుకోండి, వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది. ప్రార్థించే అవకాశం రాలేదనుకోండి, వెంటనే. ఎందుకని? ముందు పాట పాడటం కాదు మెయిన్ మనకు కావాల్సింది. ఏం కావాలంటండి? ఓపికతో కాసుకొనుసు, దాని కొరకు కనిపెట్టాలంటండి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. మనం అనుకున్నది అవ్వలేదనుకో, సహనం కోల్పోతాం, ఓపిక కోల్పోతాం, శాంతం కోల్పోతాం, కోపం వచ్చేస్తుంది. అందుకనే ఈరోజు నీకు కనిపెట్టడనే అంశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి స్నేహితులరా, ఏదో పెళ్ళికి వెళ్తాం మనం, అంతే. వాళ్ళు వచ్చి మనల్ని పలకరించలేదు, మనం రిసీవ్ చేసుకోవాలి, కోపం వచ్చేస్తుంది. నేను వచ్చి చనిపోయింది, నాతో మాట్లాడి నన్ను పట్టించుకోలేదు. ఇది కాదు దైవికమైన లక్షణం. సహించాలి. సహనము ఎంత ఉంటుందో తెలుసా? సముద్రం కంటే పెద్దది. నువ్వు నిజంగా సహనం కలిగినావంటే నువ్వు మహాసముద్రం నీలో కలిగినట్లు లెక్క. సముద్రానికి అంతం అనేటువంటిది ఉండదన్నమాట. సముద్రానికి ఒడ్డు అనేటువంటిది ఉండదన్నమాట. అది అలాగా ఎండ్లెస్గానే పోతుంటుంటుంది. వింటున్నారు కదా? కాబట్టి సహనం కలిగినటువంటి వ్యక్తి ఎంతసేపు సహించాలంటే ఎంతసేపు అయినా సహిస్తూనే ఉంటుంటాడు. ఎన్ని శ్రమలైనా సహిస్తూనే ఉంటుంటాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడన్నా ఏదన్నా నేను సహించలేను, నా వల్ల కాదు అన్నాడా? కొరడా దెబ్బలు తినే చాలు ప్రభు అన్నాడా? ముండ్లకి రెడ్డి పెట్టాక చాలు ప్రభా నేను సహించలేకపోతున్నా అన్నారా? ఆ సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కలవరగిరిలో కొంత దూరం వెళ్ళక పడిపోయి, ప్రభా చాలు, ఇంక చాలు, నేను ఎక్కలేని కొండ అని అన్నాడా? నేను సహించలేకపోతున్నాను, నాకు ఇంక ఓపిక లేదు. కాళ్ళలో ముళ్ళు దిగిపోయినప్పుడు అది తీసుకుంటూ, అయ్యో నా వల్ల కావట్లేదు, నేను నడలేకపోతున్నాను, నాకు ఇంక ఓపిక లేదు, నాకు సహనం లేదు, నేను శాంతం లేదు అని యేసుప్రభువు ఎక్కడన్నా మాట అన్నారా? ప్రభువా తండ్రి, వీరేం చేయించున్నారు, వీరిని క్షమించు. అంత సహనం, ఓపిక, శాంతంగా మాట్లాడుతున్నాడు. కోపం, తండ్రి వీరిని క్షమించి అన్నాడు ఆయన పళ్ళు బిగబట్టి? లేదు. అంత
రక్తం కారుతున్నా, కొరడాలు కొడుతున్నా, దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, అవమానిస్తున్నా, అవన్నీ భరిస్తూ కనిపెడుతున్నాడు ఆయన కలవరిగిరికి చేరేంత వరకు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారలారా, భూఫలము, మంచి ఫలమును పొందాలంటే ఓపికతో కాసుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనుము. హల్లెలూయా. దేవునికి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకని కనిపెడుతున్నాడంటే పరలోక రాజ్యంలోనే, ఎందుకని ఇక్కడికి రావట్లేదంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడే. దేవుడు ఎందుకని దేవుడు కుడిపార్శ్వన కూర్చున్నాడు? వెళ్ళిపోయి భూలోకరాజ్యం వచ్చాడు, రక్తాన్ని సిందించాడు, ప్రాణం పెట్టాడు, మనందరికి విడుదల ఇచ్చాడు, వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు. ఎప్పటి వరకు కూర్చుంటాడంటే శత్రువు అయినటువంటి సాతాను యొక్క క్రియలన్నీ కూడా ఈ శత్రువులు తన పాదములకు పీఠముగా చేయబడి వరకు. దేవుడు మరణానికి ఏం చేశాడు? దేవుడు చేయవలసింది చేశాడు. ఇప్పుడు గమనించాలి, ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే, ఇప్పుడు ఎగ్జామ్ పేపరు మాస్టర్కి ఇస్తే 100 మార్క్స్ వస్తాయి. మాస్టర్కి ఎగ్జామ్ రాయమని చెప్పి 100 మార్క్స్ వస్తే ఎవడు సంతోషపడ్డు? ఆ మాస్టర్ యొక్క స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంటు ఎగ్జామ్లో 100 మార్క్స్ వస్తే అప్పుడు మాస్టర్ గౌరవం వస్తుంది, అప్పుడు మాస్టర్ గొప్పోడు అంటారు. ఎందుకంటే మాస్టర్ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసాడు, పాస్ అయిపోయాడు, గొప్పోడు అయిపోయాడు. కాబట్టి ఎగ్జామ్ ఎవరికంటే ఇప్పుడు మాస్టర్ కాదు, పిల్లలకి. ఆ పిల్లలు ఎగ్జామ్లో 100 మార్క్స్ వస్తే ఆ పిల్లలకి చెప్పిన మాస్టర్ గొప్పోడు అంటారు. కాబట్టి మాస్టర్ కుర్చీలోనే కూర్చొని ఉంటాడు. స్టూడెంట్ ఎలా ఎగ్జామ్ రాస్తున్నాడా? ఆ స్టూడెంట్ ఎగ్జామ్ రాసి సక్సెస్ అయ్యేంత వరకు ఫెయిల్ అవుతుంటే మళ్ళీ చెప్తుంటుంటాడు, అరే ఇది తప్పు వచ్చింది, సరి చేసుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్లో బాగా రాయండి. అందరూ కూడా పర్ఫెక్ట్ అయ్యాక అప్పుడు వీళ్ళు కూడా మాస్టర్లు అవుతారు. అది ఎందుకని దేవుడు పరలోక రాజ్యంలోనే ఉంటూ ఉన్నాడంటే శత్రువు అయినటువంటి సాతాను క్రియలను లయపరచబడాలి. నీ ద్వారా నీకు ఎదురైనటువంటి ప్రతి శ్రమను నేను కూడా 100% జయించి సాతానికి బుద్ధి చెప్పేటువంటి వారుగా, సాతానికి లయపరిచేటువంటి వారుగా, ప్రతి సమస్యకు కృంగిపోకుండా, లొంగిపోకుండా, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పేదరికం, ఒంటరితనం, మరి గొడ్డలతో ఇవన్నిటిని ఎదిరించాలి. వాటి మీద విజయం పొందాలి మనం. అవి మన పాదాల కిందకి రావాలన్నమాట. వాటిని మనం పాద పీఠాలుగా చేసుకుని వాటి మీద నించోవాలి, వాటి మీద కూర్చోవాలి. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? జాగ్రత్తగా వినండి ప్రియులరా. కాబట్టి ఈరోజు చాలా విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. పేతురు మరి నడుస్తున్నాడు ఎక్కడ? ఏ సముద్రపు అలలైతే మనుషులను ముంచాలని చూస్తాయో, ఏ నీరైతే అడుగేస్తే మనల్ని లోపలికి లాక్కుంటుందో, నీటిలో అడిగేస్తే నడుస్తాం మనం, మునిగిపోతాం. ఏదైతే ముంచాలనుకుందో దాన్నే పాదపీఠంగా చేసుకున్నాడు, దాని మీదే పాదాల కింద పెట్టుకున్నాడు. ఆ నీటి మీద నడుస్తున్నాడు పేతురు గారు. దేవునికి స్తోత్రం. అది చూసి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నేను కూడా దేవుడి కొరకు కనిపెట్టేటువంటి వారిగా మనం ఉందాం ప్రియులరా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నువ్వు నిజంగా ఆయన కొరకు కనిపెట్టినట్లయితే, జయం పొందినట్లయితే హెబ్రీ 9:28 ప్రకారం తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క రక్షణ నిమిత్తం కనిపెట్టాలంటండి, కృప నిమిత్తం కనిపెట్టాలంటండి, శాంతి కొరకు కనిపెట్టాలంటండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 చూసినట్లయితే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నన్ను ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. రక్షకుని కొరకు కనిపెట్టాలంటండి. మనం కనిపెట్టవలసినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఈ రోజులో చూసినట్లయితే చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 16:17 సహోదరులారా, మీరు నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని ఎవరైతే ఆటంకములు కలిగజేస్తారో వారిని కనిపెట్టిండుడని చెప్పి మిమ్మల్ని బతిమాలుచున్నానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఏదన్నా ఒక తెలిసినటువంటి విషయం అయితే ఈజీగా కనిపెడతాం, కొంచెం ఓపిక పడతాం. అసలు మనకి తెలియదు, దాని కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు ఎంత ఓపిక ఉండాలో తెలుసా? రోమీయులకు రాస్తూ పౌలు గారు అంటాడు 8:25 మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము కదా. చాలా ఓపిక ఉండాలి. ఓపిక చాలా ప్రాథమ స్థానం వహిస్తుంది ఇక్కడ కనిపెట్టేటువంటి విషయంలో. రోమా 8:23 దేవుడు చెప్తున్నాడు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. విమోచన కొరకు కనిపెడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం కనిపెడుతూ ఉన్నాం, దేవుడు కనిపెడుతున్నాడు.
ఇంకో విషయం తెలుసా పిల్లరా, సృష్టి కూడా కనిపెడుతూ ఉంది. దేని కొరకంట? రోమా 8:19 చూసినట్లయితే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, జాగ్రత్తగా వింటున్నారా? ఇక్కడ ఈ మాట వింటున్నటువంటి మనం ఎంతకాలం నుంచి కనిపెడుతూ ఉన్నాం? అసలు దేని కొరకు కనిపెడుతూ ఉన్నాం? ఎందుకని కనిపెడుతూ ఉన్నాం? ఆలోచన చేసినట్లయితే అంతా కూడా ఈ లోకానుసారమైనటువంటి విషయాల గురించి మనం కనిపెడుతున్నామేమో. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో మనం దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారుగా ఉండాలి. అపోస్తలుల కార్యాలు 10:24 మరునాడు వారు కైసరలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుచూ ఉండెను. ఎవరి కొరకు అంటండి? పిల్లలు గమనించాలి. ఎప్పేవారైనటువంటి కొందరు మనుషుల్ని ఇక్కడ పేతురు గారి దగ్గరికి పంపిస్తాడు కొర్నేలి. ఈ పేతురు గారు వచ్చే లోపల తన స్నేహితులను, బంధువులను, స్నేహితులందరిని పిలిపించి ఆ వచ్చేటువంటి ఎప్పే మనుషుల కొరకు, వాళ్ళతో పాటు వస్తున్నటువంటి పేతురు గారి కొరకు కనిపెడుతున్నారంట. ఈరోజు దేవుని కొరకు కనిపెడుతున్నారా? దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? కనిపెట్టుకుని ఉన్నారా? ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఒకసారి ఆలోచించండి. దేవుని కొరకు మనం కనిపెట్టినట్లయితే మంచి సమాధానం పొందుకుంటాం. ప్రియులరా, ఇక్కడ మనకు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం మీరు చదివినట్లయితే డే టైం 3 గంటలు అయినప్పుడు పేతురు యోహానులు దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి వెళ్తుంటుంటారు. అక్కడ ఒక పుట్టుక నుంచి కుంటువాడైనటువంటి ఒక మనుషుడు ఉంటాడు. వాడిని ఎవరొకరు మోసుకొచ్చి అక్కడ పెడతారు, భిక్షం అడుక్కుంటుంటాడు. పేతురు యోహాను దేవాలయానికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మెట్లు ఎక్కుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చూసి భిక్షం అడుగుతాడు. వాళ్ళు ఆ పేతురు యోహాను భిక్షం అడిగితే పేతురు యోహాను వాడి వైపు ఇలా చూసి, అరే మన దగ్గర ఏమీ లేదేంటని చెప్పేసి అనుకుని వాళ్ళు ఏమంటారంటే, మా తట్టు చూడు అంటారు. ఎలా చూడు అంటే, ఓహో వీళ్ళు ఏదో ఇస్తారని చెప్పేసి వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని చెప్పి కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యం ఉంచాను. చాలామంది ఇదే ఎందుకని కనిపెడుతున్నారంటే, మనుషుల దగ్గర నుంచి ఏదో వస్తుంది అని చెప్పేసి వీళ్ళు గమనించాలి. కానీ అతను కనిపెట్టింది వారు ఇవ్వలేదు, కానీ అతను కనిపెట్టిన దానికంటే ఉత్తమైనటువంటిది గొప్పది వారు ఇవ్వగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 1:4 ప్రకారం, ప్రియులారా, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ లోక సువార్త 23:51 చూసినట్లయితే ఒక వ్యక్తి గురించి మనకి కనపడుతుంది. అతని పేరు యేసూపు అనేటువంటి ఆయన. అతడు సజ్జనుడు, నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచూ ఉండినటువంటి వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నటువంటి లిస్టులో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించాలని చెప్పి కనిపెట్టినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంకా బైబిల్ గ్రంథంలో మరి యోహాను శిష్యులు వచ్చి అడుగుతారు, వెళ్ళి చూసినట్టు మనం కనిపెడుతున్నటువంటిది ఆయన కొరకైనా లేకపోతే ఇంకా ఎవరి కొరకు కనిపెట్టాలని చెప్పేసి యోహాను శిష్యులు అడుగుతారు వచ్చి, లోక 7:20 ఆ మనుషులు ఆయన ఎదుగు వచ్చి, రాబోవాడు నీవేనా లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుతారనమాట. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను మమ్మల్ని పంపించాడని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి. ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరం మోపాలని కొంతమంది కనిపెడుతున్నారు. లోక 6:7 చూసినట్టయితే శాస్త్రులు, పరిసరులు ఆయన మీద నేరం మోపాలని చెప్పి విశ్రాంతి దినమున స్వస్థపరిచినేమో అని చెప్పి ఆయనను కనిపెడుతూ ఉన్నారు. స్వస్థపరచబడితే మనిషికి మేలు జరుగుతుంది, దాని గురించి ఆలోచించట్లేదు. కానీ ఈయన ఎక్కడ అద్భుతం చేస్తే అది విశ్రాంతి దినం అయితే తప్పు పట్టవచ్చు అని చెప్పి తప్పులు వెతకడం కోసం మరి కనిపెట్టుచున్నటువంటి వాడుగా మనం ఆ యొక్క పరిశీలన చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఇక్కడ లూకా సువార్తలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. లూకా సువార్త 2:25 చూసినట్లయితే అక్కడ యెరూషలేమునందు సిమెయోను అనేటువంటి ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎందుకు కనిపెడుతున్నాడంటే ఇజ్రాయేలు యొక్క ఆదరణ. అతనికి ఏదో పొందుకోవాలని, అతని మేలు కొరకు, అతని లాభం కొరకు కాదు, కానీ ఇజ్రాయేలు యొక్క ఆదరణ. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, మీరు దేని కొరకు కనిపెడుతున్నారు? ఎవరి కొరకు కనిపెడుతున్నారు? ఇతరుల మేలు కొరకు, ఇతరుల ఆదరణ కొరకు కనిపెడుతున్నారా?
ఎప్పుడు కనిపెట్టలేదు కదా మనం, ఇక్కడ నుంచి అన్న అలా కనిపెడదాం. ఇంకొక విషయం ఉంది బైబిల్లో, లూకా 2:38లో, ఆమె కూడా ఆ గడియలను లోపలికి వచ్చి దేవుని కొనియాడు, యెరూషలేమును విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాటలాడుచుండెను. ఎవరామె? లూకా 2:37లో చూసినట్లయితే 84 సంవత్సరముల విధవరాలయ్యుండి దేవాలయముని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపావులు సేవ చేయిచు దేవుని కొరకు కనిపెడుతున్నట్టు. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్నదంటుండ ఆమె. యెరూషలేము విమోచన కొరకు కనిపెడుతుంది. 84 years ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉపవాసం ఉంటూ కనిపెడుతున్నటువంటిదిగా మనకి కనిపిస్తున్నటువంటి మరి ఒక ప్రవక్తి అన్న కనిపిస్తున్నారు అక్కడ మనకి. హల్లెలూయా. పిల్లలు ఇలా చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ధ్యానించడానికి ఇక్కడ సమయం లేదు కాబట్టి మెయిన్ కనిపెట్టడం అంటే ఏంటంటే, ప్రార్థన చేసి కళ్ళు మూసుకుని ఆమెనని చెప్పి వెంటనే మోకాళ్ళ మీద లేసి వచ్చేసేయకండి. ఒక్క 2 minutes 1 minute వెయిట్ చేయండి, మౌన ధ్యానం చేయండి, సైలెంట్గా ఉండండి, ఏం మాట్లాడకండి. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుని దగ్గర నుంచి ఒక ప్రసన్నతను మనం పొందుకుంటాం కనిపెట్టడం అనేటువంటి అంశం ద్వారా. మరి మనం ఇక్కడ 84 సంవత్సరాలు బట్టి మీకు కనిపెడుతుంది ఇజ్రాయేల్ విమోచన కొరకు. మనం కూడా అనేక మంది విడుదల కొరకు, విమోచన కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు ఓపికతో కనిపెడదాం. మన భర్త మారుమనసు కొరకు, మన ఇంట్లో వారి కొరకు, అందరూ అంతటను మారుమనసు పొంది దేవుని చిత్తాన్ని నెరవేర్చబడాలని మనం మరి సాతాను మన పాదపీఠాల కిందకు వచ్చేంత వరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి మనం సాతాన్ని ఎదిరించి జయం పొందడానికి దేవుడు సహాయం చేసి ఈ కనిపెట్టడనే అంశం ద్వారా ప్రతి వారిలో ఇక నుంచి ఓపికతో, సహనంతో మరి కనిపెట్టడానికి దేవుడు సహాయం చేసి నడిపించును కాక. ఆమెన్. స్తోత్రం దేవా. కనిపెట్టడనే అంశం ద్వారా నాతో మాట్లాడినాను. కొందరు ఎందరైతే వాక్యం ఉన్నారో అందరిని దీవించమని, ఆశీర్వించి బలపరచమని, ప్రతి వారికి ఇక నుంచి ఓపికను, సహనమును, శాంతమును దయచేసి కనిపెట్టే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నామా పరమ తండ్రి. ఆమెన్.